మిత్రులారా, గ్రేట్ మార్నింగ్ అందరికీ. మనం సాధారణంగా వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకుంటాం. సో క్లీన్ చేసుకోవడానికి మనకు సాధారణ వాటర్కి, కంగన్ వాటర్కి ఏం ఉపయోగం అనేది ఒక్కసారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనము నార్మల్ వాటర్తోని వెజిటేబుల్స్ని ఒక దాంట్లో పట్టుకున్నాము, తర్వాత కంగన్ వాటర్తోని వెజిటేబుల్స్ని ఒక బౌల్లో పెట్టుకున్నాము. సో ఇప్పుడు కంగన్ మిషన్ నుండి వచ్చే వాటర్ని మనం ఈ బౌల్లో పెట్టుకుంటున్నాము. సో ఇప్పుడు నార్మల్ వాటర్ బౌల్ని మనం క్లీన్ చేసినాం, దాంట్లో ఉన్న వెజిటేబుల్స్ని కడుగుతున్నాము. ఇది కడగడం వలన మనకు దాంట్లో ఉన్న దుమ్ము ధూళి వెళ్ళిపోతుంది. అలానే మనము కంగన్ మిషన్లో నుండి వచ్చిన వాటర్తో వెజిటేబుల్స్ని క్లీన్ చేస్తున్నాము. ఈ వాటర్తో కడగడం వల్ల దుమ్ము ధూళితో పాటు దానిపైన ఉన్న కెమికల్ కంటామినేషన్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదొకసారి మనకి ఎలా అనేది లైవ్గా మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు నార్మల్ వాటర్లో ఉన్న వెజిటేబుల్స్ పక్కన పెట్టాము, కంగన్ వాటర్లో ఉన్న వెజిటేబుల్స్ పక్కన పెడుతున్నాము. మీరు వాటర్లో తేడాను క్లియర్గా గమనించవచ్చు. సో ఈ వాటర్ మనకు ఎలా కనిపిస్తుంది, ఈ వాటరు ఎలా అయితే నార్మల్గా ప్రీవియస్లీ ఉందో అలానే జస్ట్ దాంట్లో కొన్ని డస్ట్ పర్టికులర్స్ ఉన్నాయి. అదే మనం ఇప్పుడు కంగన్ మిషన్లో నుండి జనరేట్ అయిన వాటర్ని ఇంకో బౌల్లో పోస్తున్నాము, బౌల్ నుండి గ్లాసు పోసాము. సో తేడా చూడండి, ప్రస్ఫుటంగా తేడా కనిపిస్తుంది మనకు. సో మామూలు వాటర్తో కడిగినప్పుడు దాంట్లో ఉన్న దుమ్ము ధూళి, ఆ డస్ట్ పర్టికులర్స్ మాత్రమే బయటికి వెళ్ళిపోతున్నాయి. అదే మనము కంగన్ వాటర్ని కనుక ఉపయోగించి కంగన్ వాటర్తో కనుక కడిగితే, ఇంకా మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకొని కడిగినట్టయితే ఆ పైన సర్ఫేస్ పైన ఉండే కెమికల్ మొత్తం వెళ్ళిపోతుంది. సో కెమికల్ లేని ఫుడ్ను మనం తిని మన పిల్లలకు కూడా పెట్టే అవకాశం కంగన్ వాటర్ అయనైజర్ నుండి వచ్చే వాటర్ ద్వారా ఉంది. అందుకని అందరూ ఈ